మాట్లాడుతున్నారు. మీ కంపెనీ వాడికి అక్కడ టెర్మినల్ లేకపోతే వాడు క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేసినా పోర్టు వాడు ఏం చేయలేడు. ఇప్పుడు ఇంకో సమస్య కూడా ఉంది. ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నా పోర్టులో, ఒరే నాయనా నువ్వు పోర్టులో నుంచి నా వ్యాపారం నేను తీసుకెళ్తానంటే లేదు వ్యాపారం ఆడ పెట్టాలంటే నువ్వు చెప్పినా నేను చెప్పినా పోర్టు వాడు చెప్పినా వాడు వినడు. అర్థమైందా? అందుకని నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. కాదు ఇప్పుడు పోర్టులో నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు పోర్టు గిట్టుబాటు కానప్పుడు ఎవడు వాడిని ఉంచమని చెప్పగలరు? అక్కడ రిషబ్ జైన్ ఆయన చెప్పేది ఇంకొకటి పక్కన పెట్టి మీరు దానికి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైనా వస్తే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నేను చెప్పేది అదే, ఆపరేషన్స్కి సంబంధించినటువంటి మీది ఏదైతే ఉందో 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో మరలా నేను ఈరోజు మాట్లాడతా, మేనేజ్మెంట్తో మాట్లాడతా, వాళ్ళ హెడ్ ఆఫీస్తో మాట్లాడతా, కార్పొరేట్ ఆఫీస్లో కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడానికి లేదు. ఒకవేళ మీకు ఎంతవరకు వచ్చింది ఏమొచ్చిందో నాకు తెలియదు, క్లోజ్ చేయడానికి లేదు. రెండవది కంటైనర్ వాడు కంపెనీ వాడు కనుక విత్డ్రా చేసుకుంటే ఆ విత్డ్రా చేసుకున్నటువంటి వాళ్ళలో సర్వేపల్లి నియోజకవర్గం వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళందరికీ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. నేను ఇప్పిస్తా ఉద్యోగం వాళ్ళందరికీ, నాది బాధ్యత. మీరు అసలు పొరపాటు ఏంటంటే సర్వేపల్లి వాళ్ళని పక్కన పెట్టి బయట వాళ్ళని తీసుకోవడం ఒక పొరపాటు, పోర్టు చేసినటువంటి తప్పు. వీళ్ళందరూ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. నువ్వు ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి కాదు, అదే సర్వేపల్లిలో కూడా ఈ లోకల్ గా ఉండే వాళ్ళు పెట్టుకోవాలా, లోకల్ గా ఉండే వాళ్ళు బిజినెస్ చేయాలన్నా ఉండాలన్నా వీళ్ళే ఉండాలి, బయట వాళ్ళు ఉండకూడదు. సాధారణంగా వీళ్ళకి పోంగా మిగిలితే బయట వాళ్ళు. అందుకని ఇప్పుడు కూడా కంటైనర్స్ విషయంలో కానీ ఏదైనా విషయంలో కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ భూములు బట్టి వచ్చింది అక్కడ పోర్టు. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించినటువంటి దాంట్లో సర్వేపల్లి వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వాల్సిందే. మీరు చెప్పినటువంటి అన్ని పాయింట్స్ నేను పిలిచి మాట్లాడతా. అవసరమైతే మీతో మెయిన్గా ఒక 10 మందితో కలిపి రేపు జీజే రావుతో పిలిచి ఆయన వచ్చిన తర్వాత CEO వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి పిలిచి సమావేశం పెట్టిస్తా. మీ అందరి ముందు మీ అనుమానాలు ఏదంటే నివృత్తి చేయిస్తా, కంటైనర్ సర్వీసెస్ కంటిన్యూ చేయిస్తా. కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్ తరలిస్తారని ఒకవైపు కృష్ణపట్నం పోర్టే మూతపడిపోతుందని చెప్పి ఒకవైపు రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టెర్మినల్కి సంబంధించి కృష్ణపట్నం పోర్టు మూసివేస్తారనేటువంటి దాని మీద ఎవ్వరికీ ఏం అనుమానాలు లేవు. కృష్ణపట్నం పోర్టు పనిచేస్తుందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మొట్టమొదటిగా ఒక క్లారిఫికేషన్ అందరికీ ఏమిటంటే కృష్ణపట్నం పోర్టే మూసేస్తున్నారు అనేటువంటిది మాట్లాడారు. అంటే కృష్ణపట్నం పోర్టు మూయబడటం లేదు. ఇది అందరూ ఉద్యోగుల దగ్గర సమస్యలో తెలిసినటువంటి విషయం. కృష్ణపట్నం పోర్టు పనిచేస్తుంది, కంటైనర్ టెర్మినల్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి, కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేస్తారని చెప్పడం జరిగింది. దానికి ఈరోజు ఉదయం కూడా పత్రికా విలేకరుల సమావేశంలో స్పష్టంగా చెప్పా, కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి కంటైనర్ టెర్మినల్కి సంబంధించినటువంటి కంటైనర్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవి కొనసాగి తీరాల్సిందే. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి కానీ నాకు కానీ స్పష్టంగా ఒక హామీ ఇవ్వడం జరిగింది, మేము కొనసాగిస్తాము అని. తప్పనిసరిగా కృష్ణపట్నం పోర్టులో ఈ కంటైనర్ సర్వీసెస్ ఏదైతే ఉందో వాటిని కొనసాగిస్తాం. నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్, ఒకవేళ కనుక కృష్ణపట్నం పోర్టుకి సంబంధించినటువంటి కంటైనర్ సర్వీసెస్ మేము కొనసాగించడం లేదు అని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఏ రోజు నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ఆ కృష్ణపట్నం పోర్టులో ఉండేటువంటి కంటైనర్ సర్వీసెస్ వాళ్ళ తరఫున, కంటైనర్ సంబంధించినటువంటి సర్వీసెస్ ప్రొవైడర్స్ తరఫున నేను పోరాడతా. కంటైనర్ సర్వీసెస్ అనేటువంటిది ఉన్నటువంటి దానికి అదనంగా సేవలు అందించడానికి కృష్ణపట్నం పోర్టు ఉపయోగపడాల్సిందే తప్ప ఏ ఒక్క సర్వీస్ కూడా కృష్ణపట్నం పోర్టు నుంచి తొలగించడానికి వీలు లేదు. అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ, అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం, నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు. అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స. మేమున్నామనే భరోసా. మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది. మీ చిరునవ్వే మాకు సంతృప్తి, మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా. బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. దానికి ఊరుకోము అనేటువంటిది స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే సోమిరెడ్డి ఒక గందరగోళం లాస్ట్కి కృష్ణపట్నం పోర్టే క్లోజ్ చేస్తారన్నారు. కృష్ణపట్నం పోర్టులో వాల్యూమ్స్ పెరిగాయి, కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి చెందింది, వాళ్ళ రెవెన్యూస్ పెరిగాయి.
కాకపోతే వెజల్స్ రావడం తగ్గాయి కాబట్టి వెజల్స్ రావడం తగ్గినందువల్ల కంటైనర్ సర్వీసెస్కి సంబంధించి వాళ్ళకి సరైనటువంటి బిజినెస్ లేనందువల్ల కంటైనర్ సర్వీసెస్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది క్లోజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడదాం. కంటైనర్ సర్వీస్ ప్రొవైడర్స్తో కూడా మీకు అవసరమైనటువంటి వెజల్స్ కేంద్ర ప్రభుత్వంతో కూడా అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదైనా అవసరమైతే అదనంగా వెజల్స్ తెప్పించి కంటైనర్ సర్వీసెస్ ద్వారా ఎవరైతే ఉపాధి పొందుతున్నారో వాళ్ళందరి ఉపాధి అవకాశాలకు ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు స్పష్టంగా చెప్పేది, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎంతమంది అయితే అక్కడ ఉపాధి అవకాశాలు పొందుతున్నారో వాళ్ళకి మరలా చెప్తున్నా, ఏది కంటైనర్ సర్వీసెస్ ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ ఏజెన్సీలో ఒకవేళ ఎత్తివేయడానికి సిద్ధపడి వాళ్ళు ఎత్తివేసినా అక్కడ పనిచేసేటువంటి ప్రతి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగికి భద్రత కల్పించి పోర్టులోనైనా సరే వాళ్ళు ఏ స్థాయిలో అయితే అక్కడ పనిచేస్తున్నారో అంతకన్నా స్థాయి తగ్గకుండా ఆ స్థాయి కన్నా కాస్త హెచ్చు స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలను ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి కృష్ణపట్నం పోర్టు మూతపడడం వాస్తవం. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి ఏదైతే టెర్మినల్ సేవలు ఉన్నాయో దాని మీద ఉన్నటువంటి ఆందోళనలు అన్నీ కూడా తొలగించడానికి అవసరమైతే సీఈఓ గారితో ఈరోజు కూడా మాట్లాడా. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసి సేవలు కంటైనర్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటి యథావిధిగా కొనసాగించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరలా చెప్తున్నా, ఏ సర్వీస్ అయినా సరే ఎక్స్టెండ్ కావాలి, ఎక్స్పాండ్ కావాలి తప్ప ఏ సర్వీస్ కూడా మూతపడడానికి ఊరుకోను. ఈరోజు నియోజకవర్గానికి అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉన్నా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సర్వీసెస్లో రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి కావడానికి దోహదపడేటువంటి విధంగా ఖచ్చితంగా అవసరమైతే నేనైనా పోరాటం చేస్తాను తప్ప కృష్ణపట్నం పోర్టు విషయంలో మాత్రం ఎవ్వరికి కూడా నష్టం కలిగించేటువంటి విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. వీలైనంత త్వరలో దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్పష్టతనిచ్చేటువంటి అంశాలను పరిశీలించి ఎవ్వరికి కూడా ఆందోళన ఆవేదన లేకుండా వెజల్స్ ఎక్కువ తెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అది ఎంతవరకు సాధ్యాసాధ్యాలో పరిశీలిస్తాం. అదేవిధంగా దానివల్ల కంటైనర్ సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ ఆ అవకాశాలను కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా కృష్ణపట్నం పోర్ట్ అనేటువంటిది ఈ దేశంలోనే ఒక తలమానికంగా తయారు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.